ఇప్పుడు ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న కారణంగా కొంత అంటే షార్టేజ్ అయితే క్రియేట్ అయింది. పూర్తి కారణం ప్రపంచ యుద్ధాలే కావు. ఎందుకు అంటే మనకు ఇప్పుడు ముందు జాగ్రత్తతోని ఇక్కడ అంటే ఇండియాలో ఆయిల్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఉండుంటే అంటే ఏదైతే ఇప్పుడు ఇంధనాల ఈ వనరులకు సంబంధించిన స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండుంటే మనకిప్పుడు ఈ రకమైన ఇబ్బంది అనేది వెంటనే రాకపోతా ఉండే. ఇప్పుడు చూసుకుంటే భారతదేశం మొత్తంలో కావచ్చు, స్పెషల్‌గా హైదరాబాద్‌లో గానీ, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా గానీ పెట్రోల్ పంపులన్నీ గూడా మూసివేయడానికి ప్రధాన కారణం ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ లేకపోవడం. స్టోరేజ్ కెపాసిటీని పెంచేది ఉంది. ఎందుకు అంటే మన దగ్గర వనరులు దొరకడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే మన దగ్గర ఉన్నది వనరులు ఎంత? ఒక 3 ప్లేస్‌లలో మాత్రమే. అంటే ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ముంబై తీరంలో, అస్సాంలో, ఇప్పుడు కృష్ణా బేసిన్‌లో. మిగతా మోర్ దెన్ 70, 80% వరకు మనమంతా గూడా ప్రపంచ దేశాల మీదనే డిపెండ్ అయి ఉన్నాం కనుక, ఇక్కడ ముందు జాగ్రత్తతోనే ఆయిల్ కెపాసిటీని, స్టోరేజ్‌ని పెంచుకొని ఉంటే, ఒక ఆ స్టోరేజ్ గాని ఇక్కడ ఉండుంటే, రేపే ఏదైనా హఠాత్తుగా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు మన దగ్గర ఆ స్టోరేజు నిల్వలు ఉండడం వల్ల ఈ కొరత ఉండకపోతుంది అనేది ముఖ్యమైన విషయం. కాకపోతే ఇక్కడ పూర్తిగా కూడా నరేంద్ర మోదీ గారు ప్రధాని అంటే ఇక మన సెంట్రల్ గవర్నమెంటే పూర్తి తప్పిదము అనేది ఏమీ ఉండదు. ఎందుకు అంటే జస్ట్ బికాస్ మనం ఆలోచిస్తే 2 దేశాల అంటే 2 పొరుగు దేశాల మధ్య విభేదం వల్ల, ఆ 2 దేశాల గొడవ వల్ల, ఆ 2 దేశాల గొడవ కారణంగా రాకపోకలు నిలిచిపోవడం, ఆయిల్ సరఫరా అనేది ఆగిపోవడం జరిగింది ఇప్పటికే అయితే. ఇప్పుడు వెంటనే నరేంద్ర మోదీ గారు ఆ దారులను తెరిపించలేరు. వెంటనే 2 దేశాల మధ్య జరుగుతున్న గొడవను ఆపలేరు. ఇప్పుడు నాట్ ఓన్లీ నరేంద్ర మోదీ, ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ పనిని వెంటనే చేయలేదు. ఇట్స్ నాట్ ఎన్ ఇంపాసిబుల్. దేనికైనా కూడా ఒక టైం టేకింగ్, ఒక ప్రాసెస్, కొంత సమయం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఈ విషయంలో ఖచ్చితంగా ప్రధానిని, గవర్నమెంట్‌ను తప్పుపట్టే ఆ కోణాన్ని మనం గానీ అబ్జర్వ్ చేస్తే, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న గొడవని వెంటనే మనమే సంలాయించలేం. అంటే దాన్ని కూల్ చేసి వెంటనే దాన్ని ఒక కొలిక్కి తీసుకురాలేం. ఇలాంటి సందర్భాల్లో 2 దేశాలు మేమే పవర్‌ఫుల్ అని ఫీల్ అవుతూ, ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటూ, మిజైల్స్ వేసుకుంటూ, మొత్తం దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ సమయంలో వాటిని కంట్రోల్ చేయడం అంత ఇంపాసిబుల్ కాదు. ఇప్పుడు ఈ రాకపోకలు నిలిచిపోవడం కావచ్చు, అంటే ఈ ఇంధన సరఫరా ఆగిపోవడం కావచ్చు, దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే ఇప్పుడు స్పెషల్‌గా అంటే ఇప్పుడు ఇరాన్ చేస్తున్న దాడులు గానీ, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు గానీ, పరస్పర దాడులను చూస్తే ఆయిల్ రిఫైనరీలను టార్గెటెడ్‌గా పెట్టుకొని వాటిని వీళ్ళు పర్టిక్యులర్‌గా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేమైపోతుంది? వాళ్ళకొక రకమైన కొరత ఏర్పడుతుంది. వాళ్ళకొక రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తగా అంటే పంపించాల్సిన పూర్తిగా ఆ సరఫరా చేయాల్సిన ఈ ఆయిల్స్‌ని వాళ్ళు వెంటనే చేయలేరు. ఇక్కడ ఇంధన వనరులు ఎక్కువ లేకపోవడం వల్ల, మన దగ్గర ఇంధన వనరులు లభ్యం కాకపోవడం వల్ల, మన దగ్గర వాటిని వెలికి తీసే కెపాసిటీ ఎక్కువ లేకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా భారతదేశం మీద ఉంది. సో దీన్ని బేస్‌గా చేసుకొని ప్రభుత్వం అంటే రానున్న రోజుల్లో కావచ్చు, ఇంకా ముందు ముందు కావచ్చు, మన దగ్గర ఆయిల్ కెపాసిటీని పెంచితే బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం వెంటనే అది జరగకపోతుండొచ్చు. ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు ఇనిషియేషన్‌గా తీసుకొని ఇది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత కావచ్చు, ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీనైనా ప్రభుత్వం పెంచాలి ముందు జాగ్రత్తగా. అంటే రానున్న విపత్తులను దృష్టిలో పెట్టుకొని, ప్రపంచ దేశాల మధ్య ఉన్న ఈ వార్‌ను దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఆయిల్ కెపాసిటీని, స్టోరేజ్ కెపాసిటీని పెంచితే రేపన్న నాడు హఠాత్తుగా ఏదైనా సరఫరా ఆగిపోయినా కూడా దేశంలోని అన్ని పంపులకు కావచ్చు, ఇక్కడ ప్రజలకు కావచ్చు, పంపిణీ చేయడానికి ఇంత అంటే ఇప్పుడు ఏర్పడ్డంత కొరత, ఇప్పుడు ఏర్పడ్డంత ఇబ్బంది అయితే ఉండదు. ఇది ఖచ్చితంగా తాత్కాలికంగానే ఉంటది. శాశ్వతంగా ఉండే పరిస్థితులు అయితే కనిపించలేవు. ఎట్ ది సేమ్ టైం ప్రజలు కూడా పానిక్ అవ్వకుండా ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్న గొడవను, మన దగ్గర ఇంధన వనరులు తక్కువ అనే విషయాన్ని, ఎట్ ది సేమ్ టైం మోర్ దెన్ 70% మనం ప్రపంచ దేశాల మీద ఆధారపడ్డం అనే విషయాలను ప్రజలు గుర్తుపెట్టుకొని పానిక్ అవ్వకుండా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్‌ను బ్లేమ్ చేయడం తప్పు, ఒప్పు అనే విషయాలను పక్కన పెడితే, ఇప్పుడు పూర్తిగా కూడా ఇంధన వనరుల యొక్క ఈ సరఫరాను, ఈ కొరతను కంట్రోల్ చేసే పూర్తి హక్కు అనేది నరేంద్ర మోదీ గారికి లేదు. ఎందుకంటే మనం వీఆర్ డిపెండెంట్. ఇంధన వనరులు మనము మీద డిపెండ్ అయినాం. ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్స్ మీద మనం డిపెండ్ అయినాం. మన దగ్గర దొరికే పర్సెంటేజ్ చాలా తక్కువ. మన దగ్గర తీసే యంత్రాంగాలు చాలా తక్కువ. మన దగ్గర ఉన్న
ఏదైతే స్టోరేజ్ ఉందో ఈ యొక్క ఆయిల్ స్టోరేజ్ ఆ కెపాసిటీ కూడా ఒక లిమిటెడ్గా ఉంది. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ఆ స్టోరేజ్ను లిమిట్ని పెంచి కాస్త కొరత వచ్చినా ఇబ్బంది వచ్చినా సరఫరా ఆగిపోయినా కూడా మనకు రేపన్న నాడు భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకునే విధంగా ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుంది.